కదా అది. అవును, నల్లగా పుట్టారమ్మా, అదే దీని వస్తుంది. ఒక చెరుకును బట్టి కలర్ అనేది ఉంటది. చెరుకుని బట్టి కాదు, భూమిని బట్టి. ఓకే, నేను ఎన్ని రోజులు బట్టి ఆ నల్ల బెల్లం అనుకో తప్ప ఎవరు పలకరు అనమాట. మళ్ళీ ఒక్కసారి ప్రబలిక అంటే నేను సంస్కృత లెక్చరర్. నిజంగా అసలు ఇలా ఎవ్వరు పలకరు అనమాట. నా పేరు మా డాడీ చాలా ఇష్టపడి పెట్టారు, ప్రవళిక అంటే ప్రశ్న అని చెప్పేసి. సో ఈ విషయం ఎంత మందికి తెలుసు, మన శ్రీకాకుళంలో లోపల ఏరియాస్ నుంచి తిరుపతికి బెల్లం వెళ్తుంది అని చెప్పి మీ చెరుకు మీరే పండిస్తారు? నేనే. ఎవరు పండించరమ్మ ఇక్కడ, అంటే అదంతా కెమికల్స్ అవన్నీ, ఇందులో కూడా ఏది పడదు. ఓకే, మీరు ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయని చెరుకును పండించి దాన్ని బెల్లం కింద తయారు చేస్తాం. అండ్ ఈ పిప్పుని కూడా యూజ్ చేస్తారు కదా? పిప్పులు అంటే మరి అది 3 గంటల సేపు మరుగుతుంది, దీని పిప్పి దీనికే సరిపోద్ది. కరెక్ట్ గా ఏదైతే పిప్పి తీస్తారో అందులో కొంచెం మిగులుతుంది కూడా, సరిపోద్ది. ఇలా వెళ్ళి క్రషర్లో పెడతాము. ఈ క్రషర్లో పెట్టిన తర్వాత రసం వస్తుంది, పిప్పు వస్తుంది. అది ఆ పిప్పిని అన్ని పెడతాం. ఈ రసాన్ని ఇందులోకి పైపు ద్వారా వెళ్తుంది. ఒక 3 అవర్స్ 2.5 3 అవర్స్ మరుగుతుంది. 2 to 3 అవర్స్ మరుగుతుంది. ఇంకా అందులో ఏమేం కలుపుతారు? ఓన్లీ ప్లెయిన్ రసమేనా? రసం అలా మరగబెట్టి అయిపోద్ది బెల్లం. ఎందుకంటే ఎరువులు ఇవన్నీ వేయలేదు కదా, అలా దిగిపోద్ది. మిగతా ఎన్నో కెమికల్స్ వేస్తారు. ఇప్పుడు 3 అవర్స్ సేపు ఇది అలా మరిగి దీన్ని అల్లది ఆ ఫామ్ లో వస్తుంది, వేసి చల్లార్చి షేప్ కింద చేసేస్తారు. వావ్. యాక్చువల్గా తర్వాత కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను, కాకపోతే ఏమైందంటే మైక్ అంకుల్ గారి దగ్గర ఉండిపోయింది. సో ఆయన మాటలు అన్నీ వచ్చాయి అనమాట. సో అందుకనే ఇక్కడ మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో చాలా సింపుల్గా అనుకున్న చాలా కష్టమైన ప్రాసెస్. మనం అనుకున్నంత సింపుల్ అయితే కాదు. జస్ట్ ఆ చెరుకు అక్కడ పెడితే రసం వచ్చేసి దాన్ని 3 అవర్స్ నాన్ స్టాప్గా మనం మానిటరింగ్ చేస్తూ దాన్ని తిప్పుతూ దాని పైన నురగ తీస్తూ ఒక పర్సన్ ఆ పని చేయాలి, ఇంకో పర్సన్ కింద మంటలు ఆగిపోకుండా దాన్ని కంటిన్యూస్గా ఆ పిప్పి వేస్తూ దాన్ని ప్రొలాంగ్ చేయాలన్నమాట. ఆ తర్వాత అక్కడ 3 అవర్స్ మరిగిన తర్వాత దాన్ని ఇక్కడ తీసుకొచ్చి చల్లార్చి, అంటే పూర్తిగా చల్లగా అయిపోకూడదు, అలాగని మరీ వేడిగా ఉంటే వాళ్ళు పని చేయలేరు కాబట్టి సో మీడియం స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకొచ్చి ఆ మౌల్స్లో వేయడం అనేది జరుగుతుంది అనమాట. మీరు చెప్పితే నమ్మరు, టేస్ట్ అయితే నాకు చాలా అంటే చాలా చక్కగా నచ్చింది. ఆ టేస్ట్ కూడా నిజంగా రోడ్డు మీద మనం బెల్లం తింటాం, షాప్లో తింటాం, మనం చిన్నప్పటి నుంచి తింటున్నాం కదా, సో అలా టేస్ట్ లేదు. లైక్ నాకు నిజంగా ఒక చాక్లెట్ తిన్నట్టే అనిపించింది అనమాట. చాలా చాలా స్వీట్ ఉంది. అండ్ అంకుల్ గారు అండ్ పాకం చేసిన తర్వాత దాంట్లోంచి కొంచెం సెక్రీషన్స్ జ్యూస్ లాగా తీశారు. అదైతే లిటరలీ తేనె లాగే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, సో చాలా వేడిగా ఉంది. దాన్ని మనం ఎలా కావాలంటే అలా మౌల్ చేయొచ్చు. సో నేను అక్కడే తిన్నాను, ఇచ్చిందంతా తినేసాను. అసలు అంత స్వీట్ మనం తినలేము, కానీ ఈ స్వీట్ షుగర్ పేషెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో అందుకే డాడీకి ఎలాగో షుగర్ ఉంది కాబట్టి కొంచెం తీసుకుందాము అనుకున్నాను. సో మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే 6301001267 నాకు కాల్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్పడం కానీ నేనే మీకు కొరియర్ చేయడం అనేది కానీ జరుగుతుంది. ఇదేంటి చూడండి, మహేష్ గారు వెళ్ళొస్తాం. అదండి, ఇది చెరుకు రసమా? అంటే తేనెలాగా ఉంటది. బాబో ఎంత స్వీట్ ఉందో, చాలా స్వీట్ గా ఉంది. ఇది కొంతమందికి కావాల్సి వస్తుంది. 6 మాసాలు సంవత్సరం పాటు ఉంటది. ఓకే, అది ఎక్స్ట్రాక్ట్ చేసింది అనమాట. అదే బెల్లం అవ్వడానికి ఒక 5-6 నిమిషాల ముందు తీస్తాం. ఓకే, ఇది ఇంకా దేనికి యూజ్ చేస్తారు?
నిరంతరం మరి టిఫిన్ లోను వాటిలో వేస్తూ వావ్ నైస్, చాలా చాలా థ్యాంక్ యూ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో అయిపోయిన తర్వాత ఇది చూసారా మౌల్స్, నేను తెలియక తీసేసాను. సో ఇందులోకి అక్క వాళ్ళు వేస్తారు అనమాట. ఎవరికి ఇవ్వాలి ఇది? అంకుల్ గారికి ఇవ్వాలి. సో చూస్తున్నారు కదా, నేనైతే నిజం చెప్తున్నాను, ఇంత న్యాచురల్ గా అయితే బెల్లాన్ని అస్సలు చూడలేదు. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది అనమాట, వితౌట్ ఎనీ కెమికల్స్, వితౌట్ ఎనీ ఇంగ్రీడియంట్స్, ఓన్లీ చెరుకు రసం, దాన్ని బాయిల్ చేసి మాత్రమే బెల్లం చేయడం అనేది జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈయన అంకుల్ గారు మాత్రం దేవస్థానానికి అయితే ఇచ్చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే. లేదు అంటే మన తిరుపతి దేవస్థానానికి ఇచ్చేస్తున్నారంట. రియల్ గా గ్రేట్ అనే చెప్పాలి. నిజంగా చదువుకున్న వాళ్ళందరూ ఇట్లాగే ఆర్గానిక్ వైపు వస్తే రాబోయే తరాలు హెల్తీగా ఉంటాయి. లేకపోతే ఇంకా మనం ఈ ఫుడ్ ఆల్టరేషన్ వల్ల మాక్సిమం అంతా స్మాషే. అండ్ ఇక్కడే పిప్పిని కూడా దీనికే యూజ్ చేస్తున్నారు. అక్కడ ఆ మిషన్ ఉంది కదా, ఆ మిషన్ లో చెరుకు పెడితే చెరుకు రసం అంతా ఇందులోకి వచ్చి 3 hours బాయిల్ అయ్యి ఎంచక్క ఇక్కడికి చల్లారిపోయిన బెల్లం రెడీ అయిపోతుంది. నిజంగా నాకు చాలా అంటే చాలా చక్కగా నచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. డయాబెటిక్ పేషెంట్స్ తిన్నా ఏమి అవ్వదట. సో మా డాడీకి ఒక 1 kg పట్టుకెళ్తాను, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. లవ్ యు ఆల్, బాయ్. ఇక్కడి నుంచే తిరుపతికి వెళ్తారా? అందులో ఏమి మిక్స్ చేయరు. ఒక్కసారి ప్రాసెస్ చెప్తారు, ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడ ఎండ్ అని. నా పేరు ప్రవళిక, వైజాగ్ నుంచి. చాలా సంతోషం, ఎందుకంటే ఇవాళ ఈ మోడర్న్ యుగంలో వ్యవసాయం కింద పడింది, దాన్ని చూడడానికి రావడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను నేను. అయితే ఎక్కడో ఒక దగ్గర దీనికి మళ్ళీ మెరుగుదల అయ్యేటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయ రంగానికి. దాని దృష్ట్యా వీళ్ళు వచ్చినారు, చూశారు. మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఆర్గానిక్ పద్ధతిలో అందులో పాలేకర్, సుభాష్ పాలేకర్ ప్రపంచంలో ప్రసిద్ధులైనటువంటి వ్యక్తి. ఆయన 12 సంవత్సరాల అరణ్యంలో తపస్సు చేసి, తపస్సు అంటే తపస్సు కాదు, వీళ్ళు పరిశోధన చేసి ఆయన ఈ మోడల్ని కనుక్కున్నాడు. మొత్తం భూమండలం అంతా కూడా ఇవాళ ఈ ఎరువులు, పురుగు మందులు, గావు మందులు విదేశాల్లో నిషేధించినటువంటి చాలా విషపూరితమైనటువంటి, అందరినీ క్యాన్సర్ రోగులుగా మార్చేటటువంటి, విదేశాల్లో నిషేధించినటువంటి ఆ మందులను కూడా ఇక్కడ ఉన్నటువంటి దేశం దిగుమతి చేసుకొచ్చి, మరి దేశాన్ని ఏమనాలో నాకు అర్థం కాదు, ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళ డబ్బుల కోసం మొత్తం ఈ భూమండలాన్ని యావత్తు కూడా తగలపెట్టి ఇంకా ఎంతకాలం కూడా ఉండే పరిస్థితి లేదు. అయితే నాకు కాస్త, నేను లెక్చరర్గా పనిచేశాను, నాకు కొంత ల్యాండ్ ఉంది, చూద్దాం ఎక్కడో దగ్గర ఒక వెలిగిద్దామని చెప్పేసి 10 సంవత్సరాల నుంచి పాటుపడి సుభాష్ పాలేకర్ని తీసుకొచ్చి ఆ సుభాష్ పాలేకర్ దగ్గర నేర్చుకొని నాకున్నటువంటి వ్యవసాయంలో ఏదో ఇది వ్యవసాయం ఇది చేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఆర్గానిక్లో, ఆర్గానిక్ అంటే మరేమీ లేదు, ఆవు ఆర్గానిక్ అంటే ఆవు. ఎందరూ ఏం చెప్పినా సరే నాటు ఆవు, జెర్సీ ఇవి పనికిరావు. నాటు ఆవు అంటే, నాటు ఆవు అంటే గిరావుకి చేయొచ్చు, మనం కొండ మీద ఉన్నటువంటి ఆవులు చేయొచ్చు, లేకపోతే ఒంగోలు, పొంగనూరు, ఇవి నాటు ఆవులు. ఈ నాటు ఆవు మూత్రంలో, నాటు ఆవు పేడలో మొత్తం ఈ భూమండలం సరిపడినంత సారం దానికి. ముఖ్యంగా ఏంటంటే ఇది కోల్పోయింది, జగట కోల్పోయింది భూమి. ఎందుకంటే సూక్ష్మజీవులన్నీ చంపబడ్డాయి. కోట్లాది సూక్ష్మజీవులు, ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉంటాయో అన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులు భూమిలో ఉండి గాలిలో ఉన్నటువంటి 30 రకాలైనటువంటి పోషకాలని, నైట్రోజను, రకరకాలైన పోషకాలన్నింటినీ కూడా అవి తీసుకొని మొక్కకి అందిస్తాయి.
అటువంటి సూక్ష్మజీవులనే ఈ యొక్క ఎరువుల కంపెనీలు, పురుగుల మందులు వీళ్ళందరూ పడిపోయి మొత్తం ఆ పురుగులనే కోల్పోయిన నిర్వీర్యం అయిపోయింది. నిస్సార పృథి అయిపోయింది. నిస్సార పృథి ఎప్పుడైందో నిరౌషధ లత అయిపోయింది. నిరౌషధ లత ఎప్పుడైందో ఆహార పదార్థం అయిపోయిందో తేజం లేనటువంటి మానవాళి ఈవేళ జబ్బులతో కొనాలిపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడేమో ఇది పెద్ద కష్టం కూడా కాదు. ఇది ఏంటంటే ఆవును పెంచాలా. ఒక ఆవుతో 10 ఎకరాల వరకు చేయొచ్చు. ఆవు మూత్రం, ఆవు పేడ ఒక ఎకరాకి 200 లీటర్ల జీవామృతం అవసరం అవుద్ది. ఆవు మూత్రము, ఆవు పేడ, మనం దానిలో పుట్టమట్టి, 1 కేజీ బెల్లము, 1 కేజీ పప్పుల పిండి వేసి ఒక 5 రోజుల పాటు దాన్ని చక్కగా తిప్పి కలిపి ఒక నీళ్ళలో ఉంచి దాని మీద మూత పెట్టి అది ఆరో రోజు నుంచి అది జీవామృతం తయారవుద్ది. అది వెంట ల్యాబ్లో పరిశీలించినప్పుడు దానిలో 300 ఒక బిందువు, ఒక చిన్న చుక్క, ఆ చుక్కలో 350 కోట్ల నుంచి 400 కోట్ల వరకు కూడా సూక్ష్మజీవులు తయారవుతున్నాయి ఆ ట్యాంకులోనే. అవి దాని మీద వేస్తే వెంటనే అవి తన స్వస్థానం కోల్పోయాయి కదా, వెంటనే అయిపోయి భూమి అంతా కూడా 10 అడుగులు 20 అడుగులకి లోపలికి వెళ్ళిపోయి అక్కడి నుంచి సారాన్ని యావత్తు కూడా తీస్తాయి. అదే సందర్భంలో గాలి, సూర్యరశ్మిలో ఉన్నటువంటి పర్యావరణంలో ఉన్నటువంటి వాయువుల నుంచి కూడా తీసుకొచ్చి వెంటనే మొక్కకిస్తాయి. అందుకే ఇక్కడ చెరుకు 22 అడుగులు పెరుగుతుంది. న్యాచురల్లో 12 అడుగులు అంటే ఎక్కువ పెరుగుతుంది, పడిపోతుంటది. 22 అడుగులు పెరుగుతుంది. అలాగా అంత గొప్ప పద్ధతిని ఇక్కడ రోల్ మోడల్ గా నేను పెట్టానమ్మా. నా పేరు నక్క దామోదరరావు. నేను నక్క దామోదరరావు. నేను డిగ్రీ లెక్చరర్ను. అంతేకాకుండా నేను వామపట్ల ఉద్యమాల్లో పనిచేసినటువంటి వాడిని. అంతేకాకుండా నేను ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్ జన విజ్ఞాన వేదికని సైన్స్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉండి దాని స్టేట్ కార్యదర్శిగా నేషనల్ లెవెల్లో కూడా నేను చేశాను. అందుకు నాకు ఈ థాట్ వచ్చింది. ఈ థాట్ని తీసుకెళ్తున్నాం. అయితే ఈ థాట్ వచ్చిన తర్వాత ఇంకా అనేకమైన సమస్యలు ఎక్కువైపోయాయి. ఇక్కడ ఎవరు వాళ్ళు ఆవును పెంచడం అంటే కష్టంగా ఉన్నారు, చేయలేకపోతున్నారు. ఆ అలవాటు తప్పిపోయింది. దానికి ఏంటంటే నకిలీలు దిగిపోతున్నాయి మీ షాపుల్లో. నకిలీలు మీరు గొలుసు వేసుకుంటారు బంగారం, ఆ పక్కన ఉన్నోడు ఏం చేస్తారు, రోల్ గోల్డ్ వేసుకున్నట్టు అదే నకిలీలు దిగిపోతున్నాయి. అందుకు నేను ఏ షాప్కి ఇవ్వను, ఏ ప్రెస్ ముఖంగా వెళ్ళను, ఎక్కడ ప్రచారం చేయను. నేను నా ఊర్లో నా వ్యవసాయం చేసుకోండి అంతే. ఇక్కడ ఎవరైనా వచ్చి కొంటేనే ఇస్తాను, లేకపోతే దేవదేవుడికి ఇచ్చేస్తాను. 7 కొండల వాడికి. నా కేజీ నేను పార్సిల్ చేస్తే ఇతర ప్రాంతాలకు చేస్తాను, అప్పుడు 80 తీసుకుంటాను కేజీకి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి 70కి ఇచ్చేస్తాను. 70 రూపాయలకి ఇచ్చేస్తాను. తర్వాత ఇంకొక ఫిలసాఫికల్, ఒక నైతికమైనటువంటిది ఒకటి ఉంది. ఆహారం అనేటటువంటి దాన్ని కాలుష్యం చేసి ఇతరులకు అనారోగ్యాన్ని తెప్పిస్తే ఇతరులు అనుభవించిన అనారోగ్యాలన్నీ కూడా ఇటు కుటుంబంలో నిండిపోతాయి. ఇది భగవంతుడి యొక్క ప్రకృతి సూత్రం. అది యు గెట్ వాట్ యు హేట్, యు గెట్ వాట్ యు లవ్. నువ్వు ద్వేషిస్తే ద్వేషం వస్తుంది, ప్రేమిస్తే ప్రేమ వస్తుంది. కాబట్టి అనారోగ్యిస్తే అనారోగ్యం వస్తుంది. ఇది ప్రకృతి యొక్క సూత్రం. ఇది ఆ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని చేస్తున్నామ్మా. మీరు వచ్చారు, చాలా సంతోషం. నిజంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగా చెప్పారు. రైతు రెక్కల కష్టంబులేని నాడు, రైతు రెక్కల కష్టంబులేని నాడు, సస్యరమ పండి పులకించ సంశయించో, రైతు చెమటోడ్చి సర్వ ప్రపంచమునకు భోజనము బట్టు వానికి భక్తి లేదు. అలా అయిపోయింది రైతు యొక్క పరిస్థితి. మీకు ఇక్కడికి వచ్చినందుకు చక్కగా మీరు కూడా దీని మీద ప్రచారం బాగా చేయండి. ఎందుకంటే ఇది అతపర బ్రహ్మ సదాద్వితీయం విశుద్ధ విజ్ఞానగణం నిరంజనం నిరంతరానంద రసస్వరూపం. ఈ బెల్లాన్ని పంపితే ఈగ ఉండడమే కాదు, రసం, ఆ భగవంతుడికి ఉన్నటువంటి రసం అంతా కూడా ఇందులో ఉంటది. కాబట్టి వాళ్ళకి రసం అంతా తాగండి బ్రహ్మాండంగా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.